దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనము దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. దేవుని పట్ల, దేవుని యొక్క పని పట్ల అశ్రద్ధ కలిగి మనం జీవించకూడదు. ఎందుకనంటే చూడండి, ఈ లోకంలో అనేక పనులు చేస్తాం. మనకి ఇష్టమైనటువంటి వారికి, మనకు ఇష్టమైనవి మనం చాలా శ్రద్ధగా చేసుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు ఎదుటివారి పని చేయాలంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము, అశ్రద్ధ చేస్తూ ఉంటాము. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నీ వంట ప్రతి పనిలోనూ శ్రద్ధ కలిగి ఉండాలి, అశ్రద్ధ ఉండకూడదు, నిర్లక్ష్యం చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మరి సోదరి సోదరా, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పనిని నువ్వు అశ్రద్ధ చేస్తున్నావా, నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళటానికి నువ్వు అశ్రద్ధ కలిగి ఉన్నావా, నిర్లక్ష్యం చేస్తున్నావేమో, బాధ్యత కలిగి నువ్వు లేకుండా జీవిస్తున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే, అశ్రద్ధగా ఉండి నువ్వు జీవించినట్లయితే మనము చెల్లించక తప్పదో భారీ మూల్యం. అవును కదా, మనం గనక దేవుని పట్ల అశ్రద్ధగా ఉంటే మనం చెల్లించక తప్పదో భారీ మూల్యం. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో చూస్తే 29:11 వచనంలో చూస్తే, నా కుమారులారా తనకు పరిచారకులయుండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును. అవును కదా, దేవుడు మనకి ఏ పని అప్పగించినప్పుడు కూడా, నీకు పరిచర్య అప్పగించాడా, లేకపోతే దేవుని యొక్క సువార్తలోన? అందుకే కదా ఆదిమలో చూసుకున్నట్లయితే ఆదిమ సంఘములో అపోస్తులు ఇదిగో వారే వాక్యం చెప్పటం, వారే మిగతా కార్యక్రమాలు చేయాలంటే వారికి కష్టంగా అవుతుంది. కాబట్టి ఇదిగో ఆత్మతో నిండుకున్నటువంటి వారు, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారు, శ్రద్ధ కలిగినటువంటి వారు, బాధ్యత కలిగినటువంటి వారు, దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేసేవారు కానిటువంటి వారు, బాధ్యత కలిగినటువంటి వారిని 7గురిని ఎన్నుకున్నారు. వారిని అభిషేకించారు. దేవుని యొక్క సువార్తలో వారిని ఉపయోగించుకున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇదిగో నువ్వే పని చేస్తున్నప్పటికి కూడా అది శ్రద్ధ కలిగి దేవుని యొక్క పని చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నువ్వు దేని మీద నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావు, ఈ లోకం మీద, లేకపోతే దేవుని యొక్క పని మీద? ఇదిగో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనము శ్రద్ధ కలిగి ఉండాలి. చూడండి, ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఒక నాయకుడు మాట్లాడుతుంటే చాలా శ్రద్ధ కలిగి వింటూ ఉంటాం. ఏదైనా మనం పొందుకుంటామేమో, ఏ వాగ్దానాలు మనకి చేస్తున్నాడో, ఏ వాగ్దానాలు మనకు నెరవేరుస్తారో అని ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడితేనే మనము టీవీలకు అతుక్కుపోయి చాలా శ్రద్ధ కలిగి మనం వింటూ ఉంటాం. మరి దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుడి పనిలో ఉన్నప్పుడు, పని చేస్తున్నప్పుడు మనం శ్రద్ధ కలిగి ఉంటున్నామా? చూడండి, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అవును కదా, మనం అశ్రద్ధని చేయకూడదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు, దేవుని యొక్క పనిలో మనం ఉన్నప్పుడు, అది ఏ పని అయినప్పటికీ కూడా శ్రద్ధ కలిగి మనం చేయాలి. శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు వినాలి, నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల, అయ్యో ప్రియ సోదరి సోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు ఇంత గొప్ప రక్షణను వారు మేఘంలోను పగలు, మేఘంలోను రాత్రి అగ్నిస్తంభం తోడై ఉండి నడిచినా సరే, వారందరూ కూడా ఒకేసారి బాప్తిసం పొందిన, ఒకే బండలో పానీము తాగిన వారు త్రోవ తప్పిపోయారు. అశ్రద్ధ కలిగి ఉన్నారు, నిర్లక్ష్యం చేశారు దేవుని పట్ల. ఇదిగో నువ్వే పనినప్పుడు కూడా మీరు అశ్రద్ధ చేయకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అలాగే
యిర్మీయా గ్రంథము 48:10 చూసుకున్నట్లయితే, ఒకవేళ నువ్వు అశ్రద్ధ కలిగి నువ్వు జీవించినట్లయితే, నిర్లక్ష్యం చేసినట్లయితే, నువ్వు మూల్యం చెల్లించటమే కాదు. చూడండి, ఆకాను చూసుకున్నట్లయితే శపింపబడినటువంటి దానిలో దేనిని కూడా ముట్టుకోవద్దని యెహోషువ చెప్పినప్పుడు ఆకాను నిర్లక్ష్యం చేశాడు. అశ్రద్ధ కలిగి ఎవరు చూడలేదు కదని ఆ యొక్క బంగారము, సేనాయి వస్త్రము, వెండి గుడారంలో దాచుకున్నాడు. సోదరా, మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ కలిగి నిర్లక్ష్యము కలిగి జీవించకూడదు. ఇదిగో దేవుని యొక్క వాక్యం వింటూ కూడా అపోస్తలుడైన పౌలు గారు నిజంగా వాక్యం రాత్రంతా కూడా బోధిస్తున్నప్పుడు మరి ఐతు అనే ఒక వ్యక్తి ఆ కిటికీలో కూర్చుని అశ్రద్ధ కలిగాడేమో, నిర్లక్ష్యం చేశాడేమో తెలీదు, లేకపోతే అలసిపోయాడేమో, కిటికీలోంచి పడిపోయాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యం చేస్తుంది. యిర్మీయా గ్రంథం 48:10 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు, ఎవడైతే గనక యెహోవా కార్యమును అశ్రద్ధగా చేస్తాడో, నిర్లక్ష్యము చేస్తాడో, అటువంటి వాడు శాపగ్రస్తుడవుతాడు. మనము శాపగ్రస్తులు అవ్వకూడదు. మనం ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగి దేవుని పని అంటే ముందు మనం వెళ్ళిపోవాలి. అది ఆత్మీయ పనులు తప్ప ఈ లోకానుసరమైన పనులు చేయకూడదు. మనం ఎవడైతే కనుక దేవుని యొక్క పనులు అశ్రద్ధ కలిగి చేస్తాడో, ఇదిగో అటువంటి వాడు శాపగ్రస్తుడైపోతాడు. మనం ఎప్పుడు కూడా మనం ముందు దేవుని యొక్క పని కొరకు చూడండి, ఆ ఆదిమ సంఘములో కూడా ఎంతో వ్యతిరేకత వచ్చేసింది. అందరూ చెదిరిపోయారు. భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు సంఘములో ఇదిగో అపోస్తలులు అయితే వారు చెదిరిపోయినప్పుడు కూడా దేవుని పనిని శ్రద్ధగా చేశారు. నిర్లక్ష్యం పెట్టలేదు వారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సంఖ్యాకాండము 14:11 చూసుకున్నట్లయితే, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు. చూడండి, మనం ఎన్నాళ్ళ వరకు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నిర్లక్ష్యం చేశారు, అశ్రద్ధ కలిగి చేశారు. చూడండి, అక్కడే సంఖ్యాకాండంలోనే చూసుకున్నట్లయితే 14 మరి దేవాతి దేవుడు మోషేతో మాట్లాడి తాను ఏదైతే కనుక వారికి ఇస్తున్నాడో ఆ యొక్క దేశాన్ని, కానాను దేశాన్ని, దాన్ని చూడటానికని ప్రతి ఒక్క గోత్రంలో నుంచి 12 గోత్రంలో నుంచి ఒక్కొక్క వ్యక్తిని, ప్రధానమైనటువంటి వాడిని పంపించమని మోషే గారితో చెప్పినప్పుడు, మరి మోషే ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని తీసి మరి ఆ కానాను దేశానికి పంపించినప్పుడు, ఆ వేగుల వారిని అక్కడికి వెళ్ళి చూసి రమ్మన్నప్పుడు ఎలాగున్నది ఏంటి ఆ దేశము, ఆ పరిస్థితులన్నీ కూడా చూసి రమ్మన్నప్పుడు నిజంగా చూడండి వారు అంటున్నారు. ఇదిగో 13:32 చూస్తే వారు ఈ విధంగా ఇస్తున్నారన్నమాట. ఏమని? 13:32 మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, అంటే వీరు ఆ నిర్లక్ష్యానికి మాట కూడా మనం ఆ అశ్రద్ధ చేసిన దానికి వారు చెల్లిస్తారు భారీ మూల్యం. చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులు భక్షించు దేశము, మేము వెళ్ళినటువంటి దేశం సరైనటువంటి దేశం కాదు, మనకు అనుకూలమైనది కాదు, అది మనం అందులో జీవించలేము, మనం వారి ఎదుట మిడతల వలె కనబడుతున్నాము, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుమి, వారి దృష్టికి అట్లే ఉంటుమని. అందుకే చూడండి, ఇక్కడ 11 యెహోవా అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేదురు. ఎన్ని వాక్యాలు వింటున్నా, ప్రతి వారము దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నా అలక్ష్యము చేస్తున్నాము, నిర్లక్ష్యము చేస్తున్నాము, అశ్రద్ధ కలిగి జీవిస్తున్నాము. సోదరుడా,
మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ 15వ వచనంలో, 23వ వచనంలో చూసుకున్నట్లయితే, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరు. చూడండి, ఎవరైతే కనుక నన్ను అలక్ష్యం చేశారో, అశ్రద్ధ కలిగి ఉన్నారో, వారు ఆ దేశాన్ని వారు చూడరు. కనుక దేవుడు నిజంగా ఇద్దరండి దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ, కాలేబు, వారిరువురు మాత్రమే ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టారు. సోదరుడా, దేవుని యొక్క వాక్యం సరస్తుంది. ఒకవేళ నువ్వు దేవుని యొక్క మాటను గనక నిర్లక్ష్య పెట్టినట్లయితే, అశ్రద్ధ కలిగి ఉన్నట్లయితే శాపగ్రస్తులు అవుతాము. దేవుని యొక్క పనిని గనక మనము నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ కలిగి దేవునికి దగ్గరగా మనం జీవించినట్లయితే, దేవుడు ఆయన ఉన్నతమైన స్థలంలో మనల్ని నిలబెడతాడు. మనల్ని, మన కుటుంబాలని ఆయన ఆశీర్వదిస్తాడు. మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అనేక పనుల మీద శ్రద్ధ కలిగి మనం జీవిస్తాము. వ్యర్థమైనటువంటి వాటిని చూడడానికి శ్రద్ధ చూపిస్తూ ఉంటాము. ఇదిగో దేవుని యొక్క మాటను కనుక నువ్వు శ్రద్ధగా ఆలకించినట్లయితే అది మనకి పుష్టికరంగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితానికి ఎంతో శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. దేవుని యొక్క మార్గంలో మనము, ఆ యొక్క తిన్నని మార్గంలో మనం నడవగలుగుతాం, జీవించగలుగుతాం. కనుక అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఆనాడు దేవా ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా నీ మాటను ప్రభువా నిర్లక్ష్యం చేశారు. నువ్వెన్ని సూచక్రియలు వారి మధ్యలో జరిగించినప్పటికి కూడా వారు నిన్ను లక్ష్య పెట్టలేదయ్యా, అలక్ష్యం చేశారయ్యా. నీ మాటను శ్రద్ధగా వినకుండా అశ్రద్ధ చేశారయ్యా. ఇదిగో తండ్రి, ఈ దినాల్లో కూడా నీ వాక్యాన్ని వింటున్నటువంటి అనేక మంది నిర్లక్ష్యము, అశ్రద్ధ, జాగ్రత్త లేకపోవటం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభు మేమందరము కూడా నీ మాటలు ప్రభు మేము శ్రద్ధగా విని లక్ష్య పెట్టి మేము నీ కొరకు ప్రభు పనిచేసేవారిగా, నీ పనిలో మేము ముందుకు కొనసాగేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దామని, అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.